అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో సేమియాతో గోధుమ రవ్వతో ఒక ఐటెం చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ వేరుశనగ పప్పులు, పచ్చెనగపప్పు, జీడిపప్పు వేసి వేగాక దీనిలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకున్నామండి. చూడండి, ఇవన్నీ వేగాక ఇది నార్మల్ ఉప్మా కాదండి, ఇది సేమియా గోధుమ రవ్వ ఉప్మా. చూడండి, సేమియా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ పోపుల్లోకి ఒక గ్లాస్కి సేమియాకి 1.5 గ్లాసులు అయితే సరిపోతుందండి. చూడండి, దీనిలోకి 1/2 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసి మరగనిచ్చాక చూడండి, మరుగుతుంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ రవ్వ సేమియా కలిపి ఇందులో కలుపుకుంటూ వేసేయాలండి. వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదండి. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించుకుంటే దగ్గరికి ఈజీగా ఉడికిపోతుందండి. పొడిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.